హాయ్ గాయ్స్, నేను దేని గురించి వీడియో తీస్తున్నా అనేది తమిళ చూసే ఉంటుండ్రు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఇంకా లైక్స్ రావట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదు అనేసి అంటున్నారు. దాని గురించి అయితే మీకు కొన్ని విషయాలు చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయకుండా ఉండకండి. లైక్ చేస్తేనే ఈ వీడియో కొంచెం ముందుకైతే వెళ్తుంది. ఓకే గాయస్, వ్యూస్ పెరగట్లేదు అంటే దానికి గల రీజన్ ఏంటి అంటే, మనము ఒక వీడియో చేస్తాం, దాన్ని పోస్ట్ చేస్తాం, చేసినెంబటే అంటే ఒక 5 minutes కూడా ఆగకుండా దాన్ని చూస్తాం. ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, లైక్స్ ఎన్ని వచ్చాయి అనేసి చూస్తూ ఉంటారు. ఫస్ట్ థింక్ ఏంటంటే అలా చేయకూడదు. ఎందుకంటే యూట్యూబ్లో మనం ఒకసారి వీడియో ఏదైనా ఉందని దాన్ని అప్లోడ్ చేసామే అనుకో, దాన్ని మళ్ళీ మనమే చూడకూడదు. అలా చూడటం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. సో మనం పెట్టిన వీడియోని వెంటనే మనం చూడకూడదు, దానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి. ఒక 2-3 hours అన్నా కొంచెం గ్యాప్ ఇచ్చి అప్పుడు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, మనం ఏదైనా వీడియో చేసి పోస్ట్ చేస్తాం కదా, చేసిన వెంబటే దాన్ని షేర్ చేస్తూ ఉంటాం, స్టేటస్ పెడుతూ ఉంటాం. అలా పెట్టకూడదు. మనం అసలు ఏదైనా వీడియో ఉందనుకో, దాన్ని మనం ఎందుకు షేర్ చేయాలి? మన వీడియోని మనం అసలు షేరింగే చేయకూడదు. ఓకే, మన వీడియోని మనము ఎప్పటికీ షేర్ చేయకూడదు, స్టేటస్ కూడా పెట్టకూడదు. అలా చేయడం వల్ల ఏంటి అంటే, అవతల అంటే మన కాంటాక్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లైక్ కొడతారన్న నమ్మకం ఏంటి? కొట్టరు కదా. అందుకని మనం షేరింగ్ చేయడం, స్టేటస్ పెట్టడం అలాంటివి బంద్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వ్యూవర్స్ అంటే యూట్యూబ్ వాళ్ళు చూసి స్క్రోల్ చేస్తారు. బట్ దానివల్ల ఏంటి అంటే, యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి వీడియో పంపించడం అనేది ఆఫ్ చేస్తుంది. కాబట్టి స్టేటస్ పెట్టడం, షేర్ చేయడం అలాంటివి బంద్ చేసుకోవాలి. ఫస్ట్లో చెప్పాను కదా, ఊకే మన వీడియోని మనం కూడా చూడొద్దు. చూస్తే ఏంటంటే యూట్యూబ్ ముందుకు పంపించదు. అంటే మనది మనం చూసుకోవడం, అదినా నాకు అర్థం కాదు. మన వీడియో మనం చూసుకోవడానికి పెడతారా అసలు యూట్యూబ్లో? వేరే వాళ్ళు చూడడానికి, దానివల్ల మనకు కొంచెం ఏదైనా హెల్పింగ్ అవుతుందనే కదా పెట్టేది. కాబట్టి మన వీడియోని మనం చూడకూడదు, షేర్ చేయకూడదు, స్టేటస్ పెట్టుకోకూడదు. ఇంకోటి మెయిన్ థింగ్ ఇది ఏంటి అంటే, వీడియో పెట్టి ఒక 1 day కూడా గ్యాప్ ఇవ్వకుండా ఒక 3-4 hours అలా వదిలేస్తాం కదా, దానికి వ్యూస్ పెరగట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనేసి ఏం చేస్తారంటే వీడియోని డిలీట్ చేస్తారు. ఇది 100% తప్పు. వీడియో డిలీట్ ఎందుకు చేస్తారు? ఈరోజు పెట్టిన వీడియోకి రేపు రావచ్చు వ్యూస్, ఎల్లుండి రావచ్చు. బట్ దాని గురించనే అంటే వీడియోకి వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదని వీడియోని డిలీట్ చేయకండి. అలా చేయడం వల్ల యూట్యూబ్కు అంటే వీళ్ళు వీడియో పెడతారు, డిలీట్ చేస్తారు అనేసి మీ ఛానల్ని ముందుకి రాకుండా ఆఫ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలు చేయకూడదు. ఓకే గైస్, ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఇంకా వాచ్ టైంలోకి వెళ్తే, వాచ్ టైం అనేది తొందరగా కంప్లీట్ కావాలంటే వీలైనంత వరకు లాంగ్ వీడియోలు చేయాలి. ఒక 1 weekలో 2-3 లాంగ్ వీడియోస్ అయితే కన్ఫామ్గా చేయాలి. టైం ఉంటే ఎక్కువ కూడా చేయొచ్చు. ఇంకా డైలీ షార్ట్స్ అయితే ఒక 2-3 అని డైలీ తీస్తూనే ఉండాలి. షార్ట్స్ డైలీ తీయాలి, తీయకపోతే వ్యూస్ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి డైలీ షార్ట్స్ అయితే తీయాలి, లాంగ్ వీడియోలు కూడా తీయాలి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంచెం ముందుకైతే వెళ్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఓకే గైస్, బాయ్ బాయ్.